ఓం శ్రీ మహాగణేశ నమః. ఓం శ్రీ సాయినాథభ్య నమః. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. వరాల ప్రేక్షకులకు శుభోదయం. అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం దానం ఏ లగ్నం వారు, ఏ రాశి వారు దానం చేయవచ్చు, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ద్రవ్యాలు దానం చేయవచ్చు, ఎలాంటి ద్రవ్యాలు దానం చేయకూడదు. ఎందుకంటే మనకు జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు లేదా ఆర్థిక సమస్యలు కానీ జీవితంలో ఏ సమస్య వచ్చినా మనం దేవాలయం కాడికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో ఉన్నటువంటి పండితులు, పూజారులు ఈ గ్రహానికి ఇవి దానం చేయండి అని చెప్పడం జరుగుతుంది. కానీ మనం జన్మ లగ్నంలో, జన్మ కుండలిలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి ఉచ్చ స్థానంలో కానీ లేదా స్వస్థానంలో ఉన్నప్పుడు ఆ గ్రహాలకు సంబంధించిన ద్రవ్యాలు మనం దానం చేయకూడదు. అదేవిధంగా మనం ఏ గ్రహాలైతే నీచ స్థానంలో ఉంటాయో లేదా శత్రు స్థానంలో ఉంటాయో వాటికి సంబంధించిన ద్రవ్యాలు మనం తీసుకోకూడదు. కాబట్టి మనం ఈ వీడియోలో మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే రవి గ్రహం నుంచి మనకి 9 గ్రహాలు రాహు కేతు వరకు మన ఈ గ్రహాలన్నీ మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ప్రధానంగా గురుడు, ఎందుకంటే సంతానం గురించి కానీ ఆర్థిక సమస్య నుంచి మనకి ఈ గురుడు ప్రధాన కారకుడు. కాబట్టి గురువు మనకి 5వ స్థానంలో ఉంటే గురుడు మనకి మేషం నుంచి 5వ స్థానం కానీ లేదా లగ్నం నుండి 5వ స్థానంలో ఉన్నట్లయితే మనం ఎవరికి దానం ఇవ్వరాదు అని శాస్త్రం తెలుపుతుంది. అదేవిధంగా గురువు 9వ స్థానంలో ఉంటే గురువు 9వ స్థానంలో ఉంటే దేవాలయాలకు సంబంధించిన విరాళాలు కానీ ఆ దైవ కార్యక్రమాలకు కానీ మనం దానం చేయకుండా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా గురువు 7వ స్థానంలో ఉంటే ఆ జాతకుడు సాధువులకు కానీ లేదా గుడిలో ఉన్నటువంటి పురోహితులకు కానీ ఏమీ దానం చేయకూడదని చెప్పడం జరుగుతుంది. శని భగవానుడు 8వ స్థానంలో ఉంటాయి. ఎందుకంటే 8వ స్థానం ఆయుర్దాయ స్థానం, ఆయుష్కు సంబంధించింది. కాబట్టి శని భగవానుడు 8వ స్థానంలో ఉన్నట్లయితే వారు ఎట్టి పరిస్థితుల్లో కానీ వస్త్రాలు కానీ ఆహారాన్ని కానీ ఆవుని కూడా దానం చేయరాదని శాస్త్రం తెలుపుతుంది. శని భగవానుడు 6వ స్థానంలో అది శత్రుస్థానం అని చెప్పడం జరుగుతుంది. శత్రుస్థానం, రుణస్థానం అని కూడా చెప్పడం జరుగుతుంది ఈ 6వ స్థానం. కాబట్టి శని భగవానుడు 6వ స్థానంలో ఉన్నట్లయితే మీరు అంటే ఒక మంచి కార్యక్రమాలకు, శుభ కార్యక్రమాలకు మీరు నిర్వహణ బాధ్యత అనేది తీసుకోకూడదు. అదేవిధంగా శారీరక శ్రమ కూడా చేయకుండా ఉంటే చాలా మంచిది. ఎవరికైతే శని భగవానుడు 6వ స్థానంలో ఉంటారో వారు నిర్వహణ బాధ్యత అనేది తీసుకోకూడదు. శని భగవానుడు అశుభ స్థితిలో ఉన్నట్లయితే వారు వెండికి సంబంధించిన వస్తువులు కానీ వాటిని దానం చేయరాదు. అదేవిధంగా శుక్రుడు, రాహు కలిసి 4వ స్థానంలో ఉన్నట్లయితే బంగారానికి సంబంధించినవి ఏ వస్తువులు కూడా దానం చేయకూడదు. అలాగే శని భగవానుడు, రాహు కలిసి 8వ స్థానంలో ఉంటే వివాహ సమయంలో కుమార్తె వివాహ సమయంలో వచ్చినటువంటి పురోహితునికి ఎలాంటి వస్తువులు మనం దానం ఇవ్వకూడదు. మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ వివాహం మాత్రమే దానికి సంబంధించిన ద్రవ్యం మనం ఇవ్వాలి, కానీ దానం ఇవ్వకూడదు. అదేవిధంగా రాహు 8వ స్థానంలో ఉన్నట్లయితే నూనె, ఆయిల్ని దానం చేయకూడదు.
రాహు 8వ స్థానంలో ఉన్నట్లయితే నూనెను దానం ఇవ్వరాదు. అదేవిధంగా కేతువు 7వ స్థానంలో ఉంటే అంటే సప్తమ స్థానంలో ఉన్నట్లయితే లోహ సంబంధమైన వస్తువులని దానం ఇవ్వరాదు. కుజుడు 4వ స్థానంలో ఉంటే అంటే ఇంటిలో మాతృస్థానం అని చెప్పడం జరుగుతుంది. ఈ మాతృస్థానంలో ఉన్నప్పుడు వస్త్రదానం ఇవ్వరాదు. చంద్రుడు వ్యయస్థానం అంటే 12వ స్థానంలో ఉంటే ఒక మంచి పనికి మీరు చేసేటట్లుంటే ఎవరి సహాయం చేయకుండా మీరు మాత్రమే ఆ పని ఆ కార్యాన్ని మీరు చేయాలి. అదేవిధంగా ఎవరికి దానం కూడా ఇవ్వరాదు. అదేవిధంగా మీ జన్మకుండలిలో రవి భగవానుడు ఉచ్చస్థానంలో ఉన్నట్లయితే అంటే ఉచ్చస్థానం అంటే మేషరాశి, రవికి ఉచ్చస్థానం మేషరాశి. ఈ మేషరాశిలో ఎవరికైతే రవి ఉంటారో వారు గోధుమలు బెల్లం దానం ఇవ్వరాదు. గోధుమలు బెల్లం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి దానం ఇవ్వరాదు. అదేవిధంగా చంద్రుడు ఉచ్చస్థానంలో ఉన్నట్లయితే పాలు కానీ బియ్యం కానీ వెండి ఇవి దానం ఇవ్వరాదు. అదేవిధంగా కుజుడు కూడా ఉచ్చస్థానంలో ఉన్నట్లయితే స్వీట్లు తీపి పదార్థాలు సంబంధించిన పదార్థాలు స్వీట్లు మాత్రం ఇవ్వరాదు. గురువు ఉచ్చస్థానంలో ఉన్నట్లయితే పుస్తకాలు కానీ పసుపచ్చని వస్తువులు కానీ బట్టలు కానీ ఇవి గురుడికి సంబంధించిన ద్రవ్యాలని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవి గురుడు మీ జాతకంలో ఉచ్చస్థానంలో ఉన్నట్లయితే ఇవి దానం చెయ్యరాదు. అదేవిధంగా శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నట్లయితే బట్టలు అంటే రెడీమేడ్ దుస్తులు, ఈ రెడీమేడ్ దుస్తులు అవి మీరు కొని ఎవరికి దానం చేయరాదు. అదేవిధంగా శని భగవానుడు ఉచ్చస్థానం. శని భగవానుడికి ఉచ్చస్థానం ఏదండి? తులారాశిలో శని భగవానుడు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన అంటే ఆయిల్ కానీ మటన్ కానీ గుడ్లు కానీ అదేవిధంగా ఇనప వస్తువులు కానీ ఇనుము కానీ అంటే ఇనుము ఎలా దానం చేస్తారంటే ఇల్లు కట్టుకోవడానికి నాకు 2 క్వింటాలో 3 క్వింటాలో ఇనుముని మాకు ఇవ్వండి, మేము ఇల్లు నిర్మాణం చేసుకుంటాం అంటే ఇనుము అంటే శని భగవానుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు మనం వారికి ఇనుము ద్వారా మనం దానం చెయ్యరాదు. అంటే ఈ గ్రహాలకు సంబంధించింది. ఈ గ్రహాలు మనకి ఉచ్చ స్థానంలో ఉన్నట్లయితే మనం ఆ వస్తువులు దానం ఇవ్వకుండా, అదేవిధంగా మనకి ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు లేదా నీచ స్థానంలో ఉన్నప్పుడు మనం పరిశీలించి చాలా జాగ్రత్తగా మనం పరిశీలించి ఏవైతే వస్తువులు తీసుకోవచ్చో ఏ వస్తువులు అయితే మనం తీసుకోకూడదో ఎందుకంటే మనకి ఈ గ్రహాలు నీచ స్థానంలో ఉంటే ఇవి మనం తీసుకోకూడదు. ఉచ్చ స్థానంలో ఉన్నట్లయితే ఈ వస్తువులు మనం దానం చేయకూడదు అనేది మనకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. అదేవిధంగా ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకుంటున్నారో వారు కూడా వీటికి సంబంధించిన ఈ గ్రహాలకు సంబంధించిన ద్రవ్యాలు కూడా మనం పరిశీలించి వారికి చెప్పవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మనం ఈ గ్రహాలు దానాలు అది కూడా మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈ రవి గ్రహం చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు గోధుమలు బెల్లం రాగిని దానం చేయటం జరుగుతుంది. రవిగ్రహం ఎవరికైతే రవిగ్రహం నుంచి మనకి చెడు ఫలితాలు ఇస్తున్నాయో ఆ సమయంలో గోధుమలు బెల్లం రాగి ఇవి దానం చేయటం జరుగుతుంది. రవి 10వ స్థానంలో ఉన్నప్పుడు రాగి నాణ్యాన్ని ప్రవహించే నీటిలో సమర్పించండి. ప్రవహించే నీటిలో ఆ రాగి నాణ్యాన్ని వేసినట్లయితే వేసిన తర్వాత మీకున్నటువంటి సమస్యలను చెప్పుకున్నట్టయితే
అవి తీరటానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా చంద్రుడు, మీకు చంద్రుడు చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు రవికి సంబంధించిన పాలను దానం చేయాలి. అదేవిధంగా కుజుడు, ఈ కుజుడు నుంచి, ఈ కుజగ్రహం నుంచి మీకు చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు ఈ కుజుడు నుంచి వివాహం జరగట్లేదు అని ఎవరైనా మీకు తెలిపినప్పుడు అప్పుడు పొయ్యిలో కాల్చిన రొట్టెలు ఉంటాయండి, రొట్టెలు గోధుమతో తయారు చేసిన రొట్టెలు, ఈ రొట్టెల్లో కొంచెం బెల్లం కలిపి ఆ రొట్టెలను మీరు పొయ్యి మీద కాల్చి లేదా తయారు చేసి వాటిని దానం చేయండి. మీకు కుజుడి నుంచి మంచి జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బుధుడు, ఈ బుధుడు నుంచి, ఈ బుధగ్రహం నుంచి మనకి చెడు ఫలితాలు వస్తున్నాయంటే అప్పుడు మీరు దేవాలయంలో పెసలను 1 కేజీ పెసలను వాటిని దానంగా సమర్పించండి. లేదా ఎవరికైనా పెంచుకునే ఈ గొర్రెలను ఎవరైతే పెంచుకుంటారో వారికి ఒక గొర్రె పిల్లను దానం చేసినా మనకి మంచి జరగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా గురుడు, ఈ గురుగ్రహం నుంచి, ఈ గురు భగవానుడు నుంచి మనకి ఇబ్బందులు కానీ చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు మనం తప్పనిసరిగా కుంకుమ, పసుపు, శనగలు, కొంచెం అవకాశం ఉన్నట్లయితే బంగారం ఇవి దానం చేసినట్లయితే గురు భగవానుడు మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం. ఈ గురుడు వల్ల మనకి జీవితంలో ఆర్థిక పరిస్థితులు కానీ, సంతానం మాట వినకపోవటం కానీ, సంతానం అభివృద్ధి లేకపోవటం కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి గురుడికి సంబంధించిన ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో కుంకుమ, పసుపు, శనగలు, అదేవిధంగా కొంచెం బంగారం ఇవి దానం చేసినట్లయితే అభివృద్ధి జరగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా శుక్రుడు, ఈ శుక్రుడు చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు గోవును, ఆవును దేవాలయంలో కానీ లేదా గోశాలకు కానీ దానం ఇవ్వండి. లేదా దానం చేయకపోయినా ఆ గోవులకు ఆహారంగా మీ చేతితో కానీ లేదా మీరు ద్రవ్యం ఇచ్చినా సరే ఆహారంగా ఆ గోవులకు ఇచ్చినట్లయితే మీకు శుక్రుడి నుంచి వచ్చేటటువంటి చెడు ఫలితాలు తగ్గుతాయి. అదేవిధంగా శని భగవానుడు, ఈ శని భగవానుడి నుంచి మీకు చెడు ఫలితాలు వస్తున్నప్పుడు, కల్పిస్తున్నప్పుడు ఈ శని భగవానుడు మనం మినుముల్ని కానీ నూనె కానీ దేవాలయంలో దీపారాధనకు నూనెను సమర్పించండి. లేదా ఇందాక మనం చెప్పుకున్నట్లు ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే వారికి అవసరమైన ఐరన్ను దానం చేసిండి. లేదా స్టవ్ కూడా దానం చేసిన ఈ శని భగవానుడు చాలా సంతోషించి మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ రాహు భగవానుడు మనకి చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు ముల్లంగి దుంపలను, ఇవి కూరగాయల మార్కెట్లో దొరుకుతాయండి. ఈ కూరగాయల మార్కెట్లో దొరికినప్పుడు ఇవి ముల్లంగి దుంపలను ఎదుటి వారికి ఉపయోగపడేటట్లు, కూరకి వండుకొని ఉపయోగించుకునేటట్లు ఆ ముల్లంగి దుంపలను ఇవ్వండి. అదేవిధంగా ఈ కేతువు నుంచి మనకి వచ్చే చెడు ఫలితాలు కేతువు నుంచి మనకి వస్తున్నాయంటే తప్పనిసరిగా నువ్వులను దానం చేయండి. ఈ నువ్వులను మనం దానం చేసినట్లయితే మనకి తప్పనిసరిగా కేతువు నుంచి వచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి అవకాశం ఉన్నది. ఈ వీడియోపై మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి రాసుకునేవారు, నేర్చుకునే విద్యార్థులు కూడా తప్పనిసరిగా నోట్స్ రూపంలో రాసుకోండి. దీనిపై ప్రతి ఒక్కరికి పంపండి. అదేవిధంగా ఇంకా మీకు ఎలాంటి వీడియోలు, ఎలాంటి పరిహారాలకు సంబంధించిన మీకు కావాల్సినవి మీరు పంపండి. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా పేరు శ్రీధర్. నా ఫోన్ నంబర్ 9989085102. మరొక నంబర్ 9492107110. సర్వే జనా సుఖినో భవంతు.